5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం. ఇది చంద్రబాబు గారితో పాటుగా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఇచ్చినటువంటి హామీ. అయితే 20 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో ఇస్తామని చెప్పలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి టైంలో 1,35,000 దాకా సచివాలయ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. అలాగే ఇతర ఉద్యోగాలన్నీ కలిపి 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. ఏది అధికారిక జీతం అంటే హాస్పిటల్లో నర్సింగ్ స్టాఫు, డాక్టర్ల నియామకం, ఇవి పర్మనెంటు, అవన్నీ అవుట్ సోర్సింగ్. అవి కాకుండా ఉపాధి అవకాశాలు, వాలంటీర్లు 2.5 లక్షలు, అట్లాగే మద్యం దుకాణాల్లో పనిచేసేవాళ్ళు, అట్లాగే ఈ MDU వెహికల్స్, ఇట్లా లెక్క తీసుకుంటే ఒక 5 లక్షల మంది దాకా ప్రభుత్వం లేదా ప్రభుత్వ అనుబంధ ఉద్యోగ అవకాశాలు వచ్చినట్టవి. ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ ప్రభుత్వం అట్లా చేస్తుంది 20 లక్షలు అని భావించారు, కానీ రూటు మారిపోయింది. 2.5 లక్షల ఉద్యోగాలు తీసేశారు వాలంటీర్లకు సంబంధించి. అది ఉద్యోగం కాదు, ఉపాధి, రైట్, తీసేశారు. అది అవుట్ సోర్సింగ్ కిందకే వస్తుంది. అట్లాగే మద్యం దుకాణాలకు సంబంధించిన వాళ్ళందరూ రోడ్డును పడ్డారు. అట్లాగే వివిధ విభాగాల వాళ్ళు పక్కకు వెళ్తున్నారు. అయితే ఇప్పుడు చెయ్యాలనుకుంటున్నది ఏంటంటే, కలెక్టర్లకి నన్ను చంద్రబాబు గారు నిర్దేశించింది, ప్రతి 3 నెలలకో 6 నెలలకో ఒకసారి జాబ్ మేళాలు నిర్వహించండి. ఆ జాబ్ మేళాలంటే ఏంటి, ఎవరెవరికి ఏ కంపెనీల వాళ్ళకి స్టాఫ్ కావాలో ఆ కంపెనీల వాళ్ళని పిలవటం, ఆ విషయాన్ని అనౌన్స్ చేస్తే పబ్లిక్ వెళ్ళి అక్కడ ఉద్యోగాలకి వెతుక్కోవడం. సాధారణంగా యూనివర్సిటీలు, కాలేజీలు చేసేటటువంటి ప్రక్రియ ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది, ప్రభుత్వం తరపున చేస్తారు. గతంలో వైసీపీ హయాంలో విజయసాయిరెడ్డి అట్లాంటి జాబ్ మేళాలు పెట్టిస్తుండేవాడు. ఇప్పుడు అట్లాంటి జాబ్ మేళాలు ఈ ప్రభుత్వం నిర్వహిస్తుంది, కలెక్టర్ల చేత నిర్వహింపజేస్తారు. దాంట్లో వచ్చే ఉద్యోగాలకు సంబంధించిన లిస్టును ప్రభుత్వానికి ఇస్తే, ఇదిగో మేము ఇంతమందికి ఉద్యోగాలు కల్పించామని చెప్తుంది. ఓవరాల్గా ఇప్పటిదాకా ఒక్క ఉద్యోగం లేదు. రేపు టీచర్లది మాత్రం పెడతామంటున్నారు 16,500 ఉద్యోగాలు. కాబట్టి అదే తొలిసారి ఇచ్చినట్టు అవుతుంది. మిగతాది ఏం జరుగుతుందో చూడాలి.